పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన. యేసుక్రీస్తు మహారాజుకి. దేవునికి వాక్యం సెలవుస్తుంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఇక లోకమునకు వచ్చిన్నారు. ఎవరు నశించిపోతున్నారని మనం ఆలోచించినట్లయితే పాపము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నశించిపోతున్నారు. దేవుని పోలికగా పుట్టిన మన అందరము కూడా దేవుడు శాశ్వతముగా మనందరినీ కూడా ఆయనతో ఉంచుకోవాలని చూస్తే, ఆయనతో సహవాసంగా ఉండాలని మనం చూస్తే, మనం పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి ప్రతి ఒక్కరము కూడా పాపమును పోచేసుకుని మరణానికి దాసులమైపోతున్నాం. అంటే అశాశ్వతమైన ప్రజలుగా మనం తయారైపోతున్నాం. కనుక ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు అని దేవుడు ఆలోచించినప్పుడు ఎవరు కూడా దేర్ ఇస్ నో నాట్ వన్, అసలు ఎవరు కూడా నీతిమంతులు లేరు. వారు పాపం నుంచి వారు రక్షించుకోగలరంటే ఎవరూ లేరు. దాని వల్లనే ప్రభువైన యేసు క్రీస్తు నశించిపోతున్న నీ కొరకు నా కొరకు కూడా ఈ లోకమునకు వచ్చినారు. ఆయన యొక్క అమూల్యమైన రక్తమును కార్చినాడు. ఆయన చిందించిన రక్త ప్రోక్షణ వలనే మనందరికీ పాప క్షమాపణ కోరుతున్నది. మరి మనం ఏం చేయాలి అని అంటే గనక యేసుక్రీస్తుని విశ్వాసిస్తే చాలు, ఆయనను సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే చాలు, మనందరికీ క్షమాపణ కలిగిద్ది, మనందరికి పాప క్షమాపణ కలిగిద్ది, మనకి అందరికి మోక్షము కలిగిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవుడు ప్రతిదీ కూడా సాధించగలుగుతున్నాడు, దేన్నైనా సాధించగలుగుతున్నాడు, కానీ ఒక మరణాన్ని జయించలేకపోతున్నాడు. అది మరణాన్ని గెలిచిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఈ లోకానికి వచ్చినాడు, మనందరి కొరకు చనిపోయాడు, 3వ దినమున మరణము నుంచి లేచిపడ్డాడు. అనేక సమాధులు మూయబడ్డాయి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి మాత్రమే మనం యెరూషలేములో తెరబడి చూడగలము. ఏమండి, మనకి ప్రతి ఒక్కరు కూడా 60-70 సంవత్సరాలు ఈ లోకంలో మనం బ్రతకగలుగుతాం. తర్వాత మన గతి ఏమిటి, మనం ఎక్కడికి వెళ్తాం అని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేని ఎడల పెద్ద నరకాగ్ని మన అందరికీ కాచి ఉన్నది, పాతాళము వేచి ఉన్నదని వాక్యం సెలవుస్తుంది. ఏంటి, పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని పాతాళం పట్టుకుంటుందని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి.